ప్రశాంత వాతావరణంలో పారదర్శక ఎన్నికల ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంత్ కె జెండగే కోరారు. నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర, జిల్లా అదనపు కలెక్టర్లు పి. బెన్ షాలోమ్, గంగాధర్లతో కలిసి జిల్లాలలో పార్లమెంటు సాధారణ ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ నిన్న విడుదల చేసిందని, మనకు 4వ విడతలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. వచ్చే ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుందని, జూన్ 6వ తేదీన ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకరకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగామ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయని తెలియజేస్తూ, మొత్తం 2141 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని, 8,94,789 మంది మహిళలు, 9,05,531 మంది పురుషులు, 78 మంది ఇతరులు కలిపి మొత్తం 18,03,98 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఓటరుకు 2 కిలోమీటర్ల పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, అవసరమైన మేర బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన నిన్నటి నుండి జిల్లాలలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని, 23 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 23 స్టాటిస్టికల్ సర్వేయల్ టీంలు, 9 వీడియో వీవింగ్ టీంలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని, పారదర్శకంగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగే ఎన్నికల ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఓటు హక్కు అందరి బాధ్యత అని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే ప్రతి ఒక్కరికి నిబంధనలు వర్తిస్తాయని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 9 చెక్ పోస్టుల ద్వారా పూర్తి నిఘా ఉంటుందని, నగదు, మద్యం అక్రమ రవాణా జరగకుండా, అలాగే గంజాయి, మత్తు పదార్థాల రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా 50,000కు మించి నగదుతో ప్రయాణించవద్దని, ప్రతిరోజు తనిఖీలలో జప్తు చేసిన సొమ్మును జిల్లాలలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామని, ఆధారాలు సమర్పించి గ్రీవెన్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందని తెలిపారు. తనిఖీల నిర్వహణలో ప్రతి పనిని వీడియోగ్రఫీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మన అందరికీ తెలుసు, నిన్న 3 o'clock ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ద షెడ్యూల్ ఫర్ జనరల్ ఎలక్షన్స్ 2024. సో the elections will be conducted in 7 phases in the entire country. సో దీంట్లో మన తెలంగాణ చూసినట్లయితే, తెలంగాణ సంబంధించిన ఎలక్షన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ ద 4th phase. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన డేట్స్ మీకు తెలియచేయాలి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దీంట్లో మనకి చూసినట్లయితే, మనకి నోటిఫికేషన్ అనేది 18 ఏప్రిల్ నాడు వస్తుంది. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 18 ఏప్రిల్. లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ ద నామినేషన్ 25 ఏప్రిల్. స్క్రూటినీ 26 ఏప్రిల్. లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్ 29th ఏప్రిల్. మనకి ముఖ్యమైన అంశాలు, మెయిన్ పోలింగ్ అనేది 13 మే నాడు జరుగుతుంది, 13th May. ద కౌంటింగ్ డేట్ ఈజ్ 4th June. సో ఇట్ విల్ బి సేమ్ అక్రాస్ ఆల్ ద నేషన్ కౌంటింగ్ డేట్. అండ్ మొత్తం ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో మనకి 6th June నాడు పూర్తి అయిపోతాయి. సో 13 మే అనేది మనకి పోలింగ్ డేట్. సో 4th phase. దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ పాయింట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, కానీ యాజ్ ఫార్మాలిటీ మీకు మళ్ళీ ఒకసారి గుర్తించడం జరిగింది. సో మనకి ఎలక్షన్స్ అనౌన్స్
అయితేనే మనకి మోడల్ కోడ్ అనేది మొదలవుతుంది. సో కాబట్టి ప్రస్తుతం ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, గవర్నమెంట్ ఆఫీషియల్స్, పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా ఇప్పుడు మోడల్ కోడ్ అనేది అమలుకి వచ్చింది. మనము భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ చూసినట్లయితే మనకి టోటల్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయి. దీంట్లో మన 14 భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయి. దీంట్లో ఇబ్రాహీంపట్నం, మునుగోడ్, భువనగిరి, నకరేకల్, తుంగతుర్తి, ఆలేర్ అండ్ జనగాం. సో దీనికి సంబంధించిన కొన్ని బేసిక్ స్టాటిస్టిక్స్ ఈరోజు మీకు చెప్తాను. మనకి టోటల్ పోలింగ్ స్టేషన్ ఇంతకుముందు ఉండేది 2100, బట్ కొన్ని 41 పోలింగ్ స్టేషన్ మనము ఆక్సిలరీగా ప్రపోజ్ చేశాము. ఎక్కడైతే మనకి పోలింగ్ స్టేషన్ 1400, 1500 దాటుతున్నాయి అక్కడ మనము దీనికి స్ప్లిట్ చేసి అదనపు ఆక్సిలరీ ప్రపోజ్ చేయడం జరిగింది. సో అట్లా చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం మనకి భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ అనేది 2141 పోలింగ్ స్టేషన్లో మనము పోలింగ్ జరుపుతాము. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మన దగ్గర ఓటర్ జాబితా చూసినట్లయితే 18,398,000, 18,398,000, 7 అసెంబ్లీ సెగ్మెంట్ కలిపి అంతమంది ఓటర్స్ మనము వారి ద్వారా ఓట్ చేపిస్తున్నాము. సో షీట్ మీకు అయిపోయిన తర్వాత డిపిఆర్ ద్వారా షేర్ చేస్తాము. సో 8,94,789 మేల్ ఓటర్స్, 9,05,531 ఉమెన్ ఓటర్స్ అండ్ 78 అదర్ కేటగిరీస్ థర్డ్ జెండర్లో ఉన్న ఓటర్స్ ఉన్నారు. సో మనకి నామినేషన్ వరకు కూడా ఈ ఓట్ అనేది అప్డేట్ ఉంటుంది. సో ఎప్పుడైతే అప్డేటెడ్ డేటా ఉంటుంది మీకు తెలియజేస్తూ ఉంటున్నాము. సో దిస్ ఈజ్ ద బేసిక్ స్టాటిస్టిక్స్. ఓటర్ నంబర్ అనేది యాజ్ వి గో అలాంగ్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఫామ్ 6 ద్వారా, ఫామ్ 7 ద్వారా, ఫామ్ 8 ద్వారా మనం ప్రాసెస్ చేస్తూ ఉంటున్నాము. కాబట్టి అట్లయితే అప్డేట్ అవుతుంది. మీకు బిఫోర్ గోయింగ్ టు ద ఎలక్షన్స్ మీకు తెలియజేస్తాము. కానీ ప్రస్తుతం ఉన్న లెక్క ఇవి. మనకి ఇప్పుడు మోడల్ కోడ్ అమల్లో వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన టోటల్ టీమ్ వివరాలు కూడా ఉన్నాయి. సో మనకి ప్రత్యేకించి ఎంసీసీ టీమ్స్ ఏదైతే ఉన్నాయో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్, వారు ఎక్కడైతే డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ కానీ బ్యానర్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో అది చేయడానికి, రిమూవ్ చేయడానికి అట్లాంటి మండల్ స్థాయిలో టీమ్స్ ఉన్నాయి. సో మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మనము కన్సిడర్ చేసినట్లయితే 54 టీమ్స్ ఉన్నాయి ఎంసీసీ. ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ మనకి ప్రతి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్కి 3 మనం పెట్టవచ్చు, కానీ మనము 23 పెట్టాము. అంటే టోటల్ 21 అయినా కూడా మనము మునుగోడులో ఒక ఎక్స్ట్రా పెట్టాము, తర్వాత జనగాంలో ఒక ఎక్స్ట్రా పెట్టాము. అదేవిధంగా ఎస్ఎస్టీ కూడా మనము 23 పెట్టాము. సో ఫ్లయింగ్ స్క్వాడ్ 23, ఎఫ్ఎస్టీ 23 అండ్ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ 9 పెట్టాము. వీడియో వ్యూవింగ్ టీమ్స్ 9 ఉన్నాయి.